హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. థంబ్నెయిల్ చూసి మీకు ఈ పాటికే అర్థమైపోయింది కదా ఈ వీడియో ఏంటి అని. నా స్టైల్లో టొమాటో రైస్ సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వర్షం పడుతున్నప్పుడు ఇలాగా సింపుల్గా టేస్టీగా ఈ రైస్ ఒక్కటి చేసుకుంటే చాలు. అది బ్రేక్ఫాస్ట్ అయినా, డిన్నర్ అయినా, లంచ్ అయినా, ఏ మీల్ అయినా సరే ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే ముందుగా ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి వేడనివ్వాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో కొన్ని పల్లీలు వేస్తున్నాను. ఈ పల్లీలు, జీడిపప్పు ఫస్ట్ వేయించుకునే ప్రాసెస్ ఆప్షనల్ అనమాట. మీకు టొమాటో రైస్లో కొంచెం క్రంచీగా ఇలా పల్లీలు ఉండాలి అనుకుంటే ఇలా వేయించుకోండి ముందే, లేదంటే అవసరం లేదు. పల్లీలు కొంచెం వేగాక అందులోనే జీడిపప్పు కూడా వేసేస్తున్నాను. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నా. మరి మాడిపోయినట్టు వేయించుకోకూడదు, టేస్ట్ బాగుండదు. సో కొంచెం ఇలా బ్రౌన్ కలర్లో వచ్చాకే తీసేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ఆయిల్లో యాక్చువల్ టొమాటో రైస్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ముందుగా తాలింపు దినుసులు, మెంతులు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేస్తున్నాను. ఇందులోనే 2 స్లిట్ చేసిన పచ్చిమిర్చి వేసి, కరివేపాకు కూడా వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ బాగా మగ్గితేనే ఈ రైస్ టేస్టీగా ఉంటుంది. సో ఉల్లిపాయ బాగా మగ్గాలన్నమాట ఆయిల్లో. ఉల్లిపాయ మగ్గుతున్నప్పుడే అందులోనే టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిన తర్వాత అందులోనే కొంచెం ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇదేంటంటే మనకి ఫ్రేగ్రెన్స్ బాగుంటుంది, అలానే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇలాగ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మగ్గుతున్నప్పుడు నూనె బయటకు వస్తుంది కదా, అప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. పసుపు, కారం కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టొమాటోస్ పెద్ద సైజువి నేను మిక్సీ చేసుకున్నాను అనమాట. ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. అలా అయితే ఏంటంటే మనకి రైస్లో టొమాటో ముక్కలు తగులుతాయి. అలా ఇష్టపడిన వాళ్ళు ఇలాగ టొమాటో గ్రైండ్ చేసుకొని వేసుకుంటే పేస్ట్ తినడానికి బాగుంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు టొమాటో పేస్ట్ వేసాక ఒకసారి కలిపేసేసి మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఉడికించిన తర్వాత ఇలాగ బబుల్స్ బయటకు వస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఏంటంటే మూత తీసేసేసి దగ్గర పడనివ్వాలి. ఇలా కలుపుతూ వాటర్ అంతా ఇంకిపోయేలాగా మంచిగా దగ్గర పడనివ్వాలన్నమాట. ఈ గ్రేవీ దగ్గర పడ్డాక ఇందులో రైస్ వేసేసుకోవడమే. రైస్ ఇలా పొడి పొడిగా చేసుకొని వేసుకోండి. అప్పుడు ఏంటంటే ముద్ద కట్టకుండా ఈ రైస్ కూడా మనకి టొమాటో రైస్ పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. రైస్ వేసేటప్పుడు కలుపుకుంటూ చూసుకోండి రైస్ సరిపోతుందా లేకపోతే ఇంకా ఎక్కువ రైస్ పడుతుందా అని. గ్రేవీకి సరిపడేదానికన్నా రైస్ ఎక్కువ వేసేసామంటే టేస్ట్ బాగుండదు. కొంచెం గ్రేవీ తిక్కుగానే కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ రైస్లో జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా అలా అన్నీ వేసుకోవచ్చు, కానీ అవన్నీ ఆ టొమాటో ఫ్లేవర్ని ఓవర్ పవర్ చేస్తాయి అన్నమాట. సో నేను అవన్నీ ఏమీ వేయట్లేదు. సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా టొమాటో రైస్ ప్రిపేర్ చేసేసుకోండి. ఇంకా లాస్ట్లో మన పల్లీలు, జీడిపప్పు వేయించుకున్నాం కదా ఫస్ట్లో, అవి కూడా వేసుకొని కలిపేసుకోండి. మీకు పులుపు ఫ్లేవర్ నచ్చుతుంది అంటే స్టవ్ ఆపేసిన తర్వాత ఒక అరచెక్క లెమన్ పిండుకోండి. అప్పుడు ఇంకా బాగుంటుంది టేస్ట్. అయితే కొంచెం పుల్లగా ఉండి అంతే, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా అండ్ టేస్టీగా ఈ టొమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.